శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 2వ సర్గము. సీతారామ లక్ష్మణులకు దారిలో విరాధుడను రాక్షసుడు తారసపడుట, అతడు సీతాదేవిని లాగుకొనుట, శ్రీరాముడు పరితపించుట, లక్ష్మణుడు ధైర్యము చెప్పుట. కృతాతిథ్యోధ రామస్తు సూర్యస్యోదయనం ప్రతి ఆమంత్ర్యస మునీన్ సర్వాన్ వనమేవాన్వగాహత. మునీశ్వరులు సిద్ధులు భక్తిపూర్వకముగా సమర్పించిన అతిథి సత్కారములను స్వీకరించిన పిమ్మట శ్రీరాముడు ఆ రాత్రి అచట గడిపి సూర్యోదయ సమయమున స్నానాధికములను ముగించుకొనెను. పిదప ప్రభు మునీశ్వరులందరినీ వీడ్కొని సీతాలక్ష్మణులతో కూడి వనములలో ముందునకు సాగెను. నానా మృగగణాకీర్ణం శార్దూల వృకసేవితం ధ్వస్తవృక్షలతాగుల్మం దదర్శ సలిలాశయం. నిష్కూజనానాశకు నిర్జిల్లికా గణనాదితం లక్ష్మణానుగతో రామో వనమధ్యం దదర్శః. ఆ వనమధ్య ప్రదేశము అంతయును వివిధములగు మృగముల గుంపులతో నిండియుండెను. అందు పెద్ద పులులు తోడేళ్లు సంచరించుచుండెను. అచటి వృక్షములన్నీను ధ్వంసమై ఉండెను. తీగల పొదలన్నీను పాడుబడి ఉండెను. ఎచ్చటను సరస్సులే కనిపింపకుండెను. ఆకాశమున ఎగురుచున్న పక్షులు సైతము బిక్కుబిక్కుమనుచు ఎట్టి శబ్దములను చేయకుండెను. కీచురాళ్ల రొదలు మాత్రము కర్ణ కఠోరముగా వినబడుచుండెను. సీతారామ లక్ష్మణులు అట్టి భయంకర ప్రదేశమును చూచిరి. సీతయా సహ కాకుత్సహ తస్మిన్ ఘోర మృగాయుతే దదర్శ గిరిశృంగాభం పురుషాదం మహాస్వనం. గంభీరాక్షం మహావక్త్రం వికటం విషమోదరం బీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనం. వసానం చర్మవయాఘ్రం వసార్ధ్రం రుధిరోక్షితం త్రాసనం సర్వభూతానాం వ్యాధితాస్యమివాంతకం. త్రీన్ సింహాన్ చతురో వ్యాఘ్రాన్ ద్వౌ వృకౌ పృషతాన్ దశ సవిశానం వసదిగ్ధం గజస్య చ శిరో మహత్ అవసజ్జాయసే శూలే వినదంతం మహాస్వనం. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి భయంకర మృగములు సంచరించడి ఆ వనమునందు పర్వతాకారుడైన ఒక రాక్షసుని చూచెను. అతని కంఠధ్వని భయంకరమైనది.
అతడు లోతైన గుంట కన్నులతో మిగుల పెద్దదియగు నోటితో వికృతాకారముతో భయంకరముగా నుండెను. అతని పొట్ట ఎగుడు దిగుడుగా నుండెను. మాంస ఖండములతో రక్తముతో అతని శరీరము రోత పుట్టించుచుండెను. అవయవములన్నీయును హెచ్చుతగ్గులుగా నుండెను. మిక్కిలి పొడవైన అతని శరీరము వికృతముగా నుండి భయమును గొల్పుచుండెను. అతడు పులితోలు కప్పుకొని ఉండెను. ఆ పులితోలు మాంసయుతమై నెత్తురోడుచుండెను. అతడు మృత్యుదేవత వలె నోరు తెరచి సకల ప్రాణులకును భీతి గొల్పుచుండెను. 3 సింహములను, 4 పులులను, 2 తోడేళ్లను, 10 చుక్కల లేళ్లను, దంతములు కలిగి క్రొవ్వుతో కూడిన ఒక పెద్ద ఏనుగు తలను ఇనుప శూలమునకు గుచ్చుకొని అతడు భయంకరముగా అరచుచుండెను. స రామం లక్ష్మణం చైవ సీతాం దృష్ట్వా చ మైథిలీం అభ్యధావత సంక్రుద్ధః ప్రజాః కాల ఇవాంతకః స కృత్వా భైరవం నాదం చాలయన్నివ మేదినీం అంకేనాదాయ వైదేహీం అపక్రమ్య తతోబ్రవీత్. ఆ రాక్షసుడు రామలక్ష్మణులను జనకుని కూతురుగు సీతాదేవిని చూచి క్రుద్ధుడై ప్రళయకాలమునందు మృత్యుదేవత ప్రాణులపై వలె వారిపై విరుచుకొని పడెను. వాని వేగమునకు భూమి దద్దరిల్లెను. అతడు భీకరనాదములను చేయుచు సీతాదేవి నడుమును పట్టుకొని కొంత దూరము వెళ్ళి అచట నిలిచి వారితో ఇట్లనెను. యువాం జటాచీరధరౌ సభార్యౌ క్షీణజీవితౌ ప్రవిష్టౌ దండకారణ్యం శరచాపాసిధారిణౌ కథం తాపసయోర్వాం చ వాసః ప్రమదయా సహ అధర్మచారిణౌ పాపౌ కౌ యువాం మునిదూషకౌ. ఓ పాపాత్ములారా, మీరు మునుల వలె జటావల్కములను దాల్చియు ధనుర్బాణములను ఖడ్గములను ధరించి ఉన్నారు. పైగా ఒక స్త్రీని వెంట నిడకొని ఉన్నారు. ఆయువు మూడియే మీరు ఈ దండకారణ్యమున ప్రవేశించినట్లున్నారు. మీరు తాపసులుగా నుండి ఒక స్త్రీతో నివసించుచున్నారేలా? మీ అధర్మ ప్రవర్తన మునుల పద్ధతికి విరుద్ధముగాదా? ఇంతకును మీరెవరు? అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షసః చరామి సాయుధో నిత్యం ఋషిమాంసాని భక్షయన్ ఇయం నారీ వరారోహ మమ భార్యా భవిష్యతి యువయోః పాపయోశ్చాహం పాస్యామి రుధిరం వృధే. నేను విరాధుడను, రాక్షసుడను. నిత్యము మునుల మాంసములను భక్షించుచు ఈ కీకారణ్యమున సాయుధుడనై సంచరించుచుందును. ఈ సుందరి నాకు భార్య కాగలదు. పాపాత్ములైన మిమ్ములను యుద్ధమున చంపి మీ రక్తమును త్రాగెదను. తస్యైవం బ్రువతో దృష్టం విరాధస్య దురాత్మనః శ్రుత్వా స గర్వితం వాక్యం సంభ్రాంత జనకాత్మజ సీతా ప్రావేపతోద్వేగాత్ ప్రవాతే కదలీయథా. దుర్మార్గుడైన ఆ విరాధుడు ఈ విధముగా పలుకుచుండగా అతని ఉన్మత్త ప్రేలాపనలను విని జనకుని కూతురైన సీతాదేవి భయముతో సుడిగాలికి దెబ్బతిన అరటి చెట్లు వలె మిగుల ఉనికిపోయెను. తాం దృష్ట్వా రాఘవః సీతాం విరాధాంకగతాం శుభాం అబ్రవీల్ లక్ష్మణం వాక్యం ముఖేన పరిశుష్యత. అంతటా శ్రీరాముడు విరాధుని చేతికి చిక్కియున్న సుకుమారి అయిన ఆ సీతాదేవిని చూచి చిన్నబోయిన ముఖము గలవాడై లక్ష్మణునితో ఇట్లు నుడివెను. పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్యాత్మ సంభవాం మమ భార్యాం శుభాచారాం విరాధాంకే ప్రవేశితాం అత్యంత సుఖ సంవృద్ధాం రాజపుత్రీం యశస్వినీం. నాయనా లక్ష్మణ, జనక మహారాజు కూతురు నా భార్యయు అయిన సీతాదేవి మిగుల ఉత్తమురాలు. ఆమె వాసిగాంచిన రాకుమారి, సుఖ సంపదలలో పుట్టి పెరిగినది. అయ్యో, అట్టి సాధ్వి విరాధుని చేతికి చిక్కియున్నది సుమా. యదభిప్రేతమస్మాసు ప్రియం వరవృతం చయత్ కైకేయ్యాస్తు సుసంపన్నం క్షిప్రమధ్యైవ లక్ష్మణ యాన తుష్యతి రాజ్యేన పుత్రార్థే దీర్ఘదర్శిని. లక్ష్మణ, మనము యయాహం సర్వభూతానాం హితః ప్రస్థాపితో వనం అద్యేదానీం సకామా సాయా మాతా మమ మధ్యమా. లక్ష్మణ, మనము అడవులలో ఇడుముల పాలగుటయే నా పినతల్లి అయిన కైకేయికి ఇష్టమై ఉండవచ్చును. అందువలననే ఆమె వరము సాకుతో నా వనవాసమును కోరినది. తన కుమారునకు రాజ్యమును పెట్టుటతో మాత్రమే తృప్తి చెందక దూరదృష్టి గల ఆమె తన సుతుని రాజ్యాధికారము నిష్కంటకము చేయుటకై సకల ప్రాణులకు హితమునే గూర్చునట్టి నన్ను అడవుల పాలు చేసినది. ఇప్పుడు ఆమె కోరిక నిజముగా నెరవేరినట్లయినది.
పరస్పర్శాత్తు వైదేహ్యా న దుఃఖతరమస్తి మే పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్య హరణాత్ తథా. ఓ సౌమిత్రి, నాకు రాజ్యాధికారము చేతికి రానందులకు దుఃఖము లేదు, పితృవియోగము మాత్రము నా మనస్సును కుదిపివేసినది. కానీ అంతకంటెను వైదేహి పరుని స్పర్శకు లోనగుట నాకు మిక్కిలి బాధాకరముగా ఉన్నది. ఇది యథార్థము. ఇది బ్రువతి కాకుత్సే బాష్పశోక పరిప్లుతే అబ్రవీల్లక్ష్మణ క్రుద్ధో రుద్ధో నాగ ఇవ శ్వసన్. పెనుశోకముతో కన్నీరుగార్చుచూ శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు క్రుద్ధుడై మంత్రబద్ధమైన సర్పము వలె బుసలు కొట్టుచూ ఇటుల నుడివెను. అనాథ ఇవ భూతానాం నాథస్త్వం వాసవోపమః మయా ప్రేష్యేన కాకుత్స కిమర్థం పరితప్యసే శరేణ నిహతస్యాద్య మయా క్రుద్ధేన రక్షసః విరాధస్య గతాసోర్హి మహీ పాస్యతి శోణితం. అన్నయ్య, దేవేంద్రుని వలె నీవు మిక్కిలి పరాక్రమశాలివి. సమస్త ప్రాణులకును నీవు నాథుడవు, రక్షకుడవు. నీ సేవకుడనైన నేను నీ ప్రక్కన ఉండగా ఒక అనాథుని వలె నీవు ఇట్లు పరితపించుట ఎందులకు? ఆ రాక్షసుడు చేసిన పనికి నా మనస్సు ఉడికిపోవుచున్నది. ఒకే ఒక్క బాణముతో నేను ఆ విరాధుని ప్రాణములను తీసేదను. అతని రక్తముతో భూమి తన దాహమును తీర్చుకొనును. రాజ్యకామే మమ క్రోధో భరతేయో బభూవః తం విరాధే ప్రమోక్ష్యామి వజ్రీ వజ్రమివాచలే. భరతుడు రాజ్యకాంక్షతో వచ్చుచున్నాడని భ్రమించి లోగడ చిత్రకూటమున నేనతనిపై అజ్ఞానముచే క్రోధమును పూనితిని. కాని ఇంద్రుడు పర్వతముపై వజ్రాయుధమును ప్రయోగించినట్లు నేను ఆ క్రోధావేశమును ఇప్పుడు ఈ దుష్ట విరాధునిపై కృమ్మరించెదను. మమ భుజబల వేగవేగితః పతతు సరోస్య మహాన్ మహోరసి వ్యపనయతు తనోస్య జీవితం పతతు తతస్య మహీం విఘార్నితః. శ్రీరామ, నేను భుజబలముతో ధనస్సును సంధించి విడిచిన బాణము క్షణములో ఈ దుష్టుని హృదయమును చీల్చును. దానితో ఇతని శరీరము నుండి ప్రాణములు ఎగిరిపోవును. ఫలితముగా ఇతని శరీరము గిరగిరా తిరుగుచూ మట్టి గరచును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీక్యే ఆదికావ్యే అరణ్యకాండే ద్వితీయ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 2వ సర్గము.